ఉమ్, వాళ్ళకి అంచనా తెలియట్లేదు. నేను ఒక మిత్రుడిగా రాహుల్ గాంధీ సపోర్టర్గా చెప్తున్నాను. ఉమ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ డూ దిస్ ఇన్ ఫ్యూచర్, యూ కెనాట్ విన్ ది హార్ట్ ఆఫ్ తెలంగాణ మాసెస్, ఈవెన్ ఓబీసీస్ అండ్ అది ఒక్క కమ్యూనిటీ ఓటేస్తే నువ్వు గెలవలేవు. అవును. సో 2.5 years ఈ నెగటివిటీని పెంచుకోవాల్సిన అవసరము మీకు ఎందుకు వచ్చింది? ఉమ్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ మిస్లీడింగ్ మిస్కాలిక్యులేషన్. ఈ మిస్కాలిక్యులేషన్ను వీళ్ళు ఎంత తొందరగా సవరించుకుంటే అంత రాహుల్ గాంధీకి, నేషనల్ కాంగ్రెస్కు, ఈ కాంగ్రెస్కు మేలు చేస్తారు. అంటే కొన్నిట్లలో రివ్యూలు చేయకుండా ఉమ్, మేము పెట్టినామని అట్లాగే ముందుకు పోతున్నారు. కులాల లెక్కలు వచ్చిన తర్వాత కూడా మొత్తం ప్రభుత్వంలో బీసీల వాటా ఎంత ఉన్నది, ఎస్సీల వాటా ఎంత ఉన్నది, ఎస్టీల వాటా ఎంత ఉన్నది చూసి నామినేటెడ్ పదవులలో మీరు ఇవ్వకుండా ఉమ్, ఆల్రెడీ చర్చ మొదలైంది. అవును. నన్ను అడుగుతున్నారు, ఉమ్, ఇంత జనాభా ఉంది కదా, ఇగో ఈ జిల్లాలో ఆ, మ- మ- ఆ, మున్నూరు కాపులు ఇంతమంది ఉన్నారు, యాదవులు ఇంతమంది ఉన్నారు, గౌడ్స్ ఇంతమంది ఉన్నారు, సాకలోళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కడేమి ఇవ్వలేదు, ఉమ్. అన్ని చోట్ల ఇగో ఒక్క కులం పెత్తనం చేస్తుంది. ఈ ఇది స్ప్రెడ్ అయ్యి ఇంటింట చర్చ అయినాక ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అంటే ఇప్పుడు అంటే రెండు మూడు అంశాలు డిస్కస్ చేస్తున్నారు సార్ తెలంగాణలో. ఇప్పుడు ఉమ్, మొన్న నరేంద్ర మోదీ వచ్చి మీరు నాతో గలవండి అనేది ఆయన ఇంకొక ఏదో కాన్క్లేవ్లో ఎందుకు మోడీ అట్లా మిమ్మల్ని అన్నాడంటే నాకు డిమాండ్ ఉంది దేశంలో కాబట్టి నన్ను అన్నాడని. అంటే ఈయన ఉమ్. మోడీతో కలిసిండు రేపు పొద్దున ఏదన్నా చేయొచ్చు అనే ఒక ఒక లైన్ కూడా చాలా బలంగా చర్చలో ఉన్నది. మరి ఈ అంటే ఈక్వేషన్ ఏందో. రే రేవంత్ రెడ్డిది ఒక డిస్కషను నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఆయన ఉండగా నీతి ఆయోగ్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకున్నది నేను విన్నాను. ఉమ్, అక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను ఏబీవీపీ స్కూల్లో ఉమ్, చదువుకున్నాను, తర్వాత టీడీపీ కాలేజీలో ఎదిగాను, రాహుల్ గాంధీ యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇది బాగానే ఉంది వినడానికి. కానీ నేను దీంట్లో ఎక్కడైనా ఉండి తెలంగాణలో మళ్ళీ ముఖ్యమంత్రిగా 32 ఏళ్ళు 34 ఏళ్ళు ఉండగలను అనుకునేది ఉమ్, అది తప్పుడు, టోటల్ మిస్కాలిక్యులేషన్. ఉమ్, ఒకవేళ ఇంకో పార్టీలకు పోతే నువ్వు ఎంపీఓ, ఎమ్మెల్యేవో, లేదా ఆ పార్టీ రేపు అధికారంలో వస్తే ఇస్తే వేరే విషయం. కానీ ఈ మొత్తం ప్రక్రియ రీజనల్ పార్టీని బలపరుస్తుంది. ఉమ్, తెలంగాణలో ఒక రీజనల్ పార్టీ ఉన్నదనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఉమ్. ఈ రీజనల్ పార్టీ రీజనల్ సెంటిమెంట్ను గెయిన్ చేసుకుంటుంది. ఈ రీజనల్ 1 minute రీజనల్ సెంటిమెంట్ గెయిన్ చేస్తు రీజనల్ సెంటిమెంట్ దీన్ని నాశనం చేస్తుంది అనే విషయం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఉమ్, సి రీజనల్ సెంటిమెంటు ఇంకా 20-30 ఏళ్ళు ఉంటుంది. ఉమ్, I think they have to understand this. They will do a greater harm to the most uncompromised leader like Rahul Gandhi. I'm telling you, ఉమ్, నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ సస్టైన్ చేయగలడు అనే అభిప్రాయపడ్డ దాంట్లో నేను గెలిచిన ఉమ్, తర్వాత నేను ఆ విషయం వాళ్ళ లీడర్లకు కూడా చెప్పాను. కానీ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లోనే ఇట్లా వ్యవహరించుకుంటూ పోతే ఉమ్, ఒక విషయం, నేను ఎక్కడున్నా నేను పవర్లో ఉంటాను అనుకుంటే బీజేపీ కావచ్చు, అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కావచ్చు, ఎక్కడున్నా నేను పవర్లో ఉంటాను అనుకుంటే దెన్ ఐడియాలజికల్ క్వశ్చన్ ఏమైంది? ఉమ్. ఒక ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉండాలి కదా. అవును, అది ఏదో ఒక లైన్, ఆ లేదా లైన్ చెప్పలేకపోతున్నాడు. నేను కాంగ్రెస్ లోనే ఉంటా, కాంగ్రెసే ఉంటది అనే లైన్ చెప్పలేకపోతున్నాడు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే లైనే చెప్తున్నాడు. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, సిద్ధరామయ్య
8 ఏళ్ళు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్, 18 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. ఉమ్, ఆయన రాజకీయాల్లోకి 83లో ఎంటర్ అయినాడు, సోషలిస్ట్గా ఎంటర్ అయ్యాడు. ఉమ్, ఏ నేషనల్ పార్టీ తరఫున కాదు. తర్వాత జేడీయూలో ఉండి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్, ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి రాగానే కాంగ్రెస్ ఈయన హిందీలో తర్వాత ఇంగ్లీష్లో కొంత వాగ్దాటితో మాట్లాడతారు కనుక దేశమంతా తిప్పుతున్నది. ఉమ్. సిద్ధరామయ్య అట్లా తిరగలే. కానీ సిద్ధరామయ్య బీజేపీని సిద్ధాంతపరంగా నీళ్లు దాగిచ్చిన నాయకుడు కర్ణాటకలో. కర్ణాటకలో. కర్ణాటక దేశం మొత్తం మీద. ఓకే. ఎందుకు? ఆయన మొన్న శివరాత్రి రోజు ఒక ప్రకటన చేశారు. శివరాత్రి నాడు వెజిటేరియన్ మాత్రమే తినాలని అక్కడ బీజేపీ వాళ్ళు ప్రకటిస్తే ఆయన ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి, నేను ఈరోజు మాంసం కూరతో భోజనం చేసిన, ఇది నా శివునికి ఏమి సమస్య కాదు, నీకేంది సమస్య అన్నాడు. ఉమ్, వేరే వారి మధ్య ఈ ఐడియాలజికల్ ఫైట్ రేవంత్ రెడ్డి చేస్తలేడు బీజేపీతో. ఉమ్, అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నేను వాళ్ళతో మంచిగా ఉండాలి కదా అనేది. ఆ. కానీ వాళ్ళతో మంచిగా ఉండాలి అని నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం పెడితే నువ్వు తెలంగాణ ప్రజలతో మంచిగా ఉండాలి, ఉమ్, రైట్? అచ్చా, బీజేపీ తాను అధికారంలోకి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి బీసీనే ఉంటాడని ప్రకటించింది. రేపు ఈయన బీజేపీలోకి పోయినా ఒక హేమంత్ శర్మ లాగా లేదా సువేంద్ అధికారి లాగా బీజేపీలోకి పోగానే తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను అనుకున్నాడు కళ. ఉమ్, వాళ్ళు బీసీని చేస్తామని ఆల్రెడీ ప్రమిట్ చేశారు. బీసీ మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడని చెప్పారు పోయిన ఎన్నికల్లో. అవును. బీసీల జనాభా ఎంతో మీరు చేసిన కాస్ట్ సర్వేలోనే తేలింది. ఓకే, రెడ్లు ఇక్కడి శూద్ర జనము, ఇక్కడి ప్రజలతో కలిసి ఉన్నారు, ప్రజలతో వైరుధ్యాలు ఉన్నాయి, బీసీ కులాలకు ఉన్నాయి, ఎస్సీ కులాలకు ఉన్నాయి. రెడ్లు చాలా కాలం నుంచి పరిపాలిస్తున్నారన్నది ఉన్నది. రెడ్ల దగ్గర తెలంగాణలో ఉన్న మైగ్రెంట్ వాళ్ళ దగ్గర తప్ప రెడ్ల దగ్గర ఇప్పుడు వెల్త్ ఎక్కువ జమ అయి ఉన్నది అనేది మొన్నటి లెక్కలు చెప్పినాయి. నిజమే, మీరు రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలంటే రెడ్లు పెడతారు, నిజం. సో రేపు 100 కోట్లు నియోజకవర్గాలైనా ఒక నియోజకవర్గంలో అయినా రెడ్లు పెట్టగలుగుతారని మీరు అనుకోవచ్చు. కానీ ఐడియాలజికల్గా మీరు ఇప్పుడు దేశంలో అన్యూజువల్ ఎగ్జాంపుల్ జోసెఫ్ విజయ్. ఉమ్, తమిళనాడు. ఈయన ఒక జోసెఫ్, ఉమ్, ఈయన ఒక విజయ్ యాక్టర్. కానీ తమిళనాడులో చర్చ రిపోర్టర్స్ నాకు చెప్పిన ఇదేం దొరికేనా, డిఎంకే ఓటుకు 1000 రూపాయలు ఇచ్చింది, ఏఐడిఎంకే ఓటుకు 500 ఇచ్చారు, విజయ్ ₹1 ఇయ్యాలి, ఉమ్, అయినా ఓటేశారు. మీరు రేపు 100 కోట్లు నియోజకవర్గంలో పంచవచ్చు. ప్రజలు ఓహో ఈ 100 కోట్లతో మమ్మల్ని పర్మనెంట్గా కొనాలనుకున్నది ఒక కులం అనుకుంటే కథం. ఆ చైతన్యం రాదని ఊహించకండి. అవును. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకొని ఎవరు అనుకున్నారు? ఆయనకు ఆ చైతన్యం వస్తుందని, ఈ వాగ్దాడి ఉంటుందని, కేసీఆర్ను కూడా తట్టుకొని నిలబడి పోరాడతాడని. ఇట్లాంటి వాళ్ళు ఇంకో దగ్గర పుట్టొద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, ప్రజల్లో చైతన్యం రావద్దని. కనుక నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మిత్రుడిగా చెప్తున్నాను,